ఆత్మీయంగా ఎదగటానికి అవసరమైనటువంటి ఒక విలువైనటువంటి సంగతిని మనందరం కలిసి ఈరోజు ధ్యానం చేద్దాం. బాగా విన్నాం. భూమి మీద దేవుని కోసం బ్రతకటం అనేది చాలా కష్టం. గుడికి రావటం ఎవరైనా వస్తారు, గుడికి రావటం వస్తారు, పాటలు పాడటం కూడా చేస్తారు, సందాలు వేయటం కానివ్వండి, సంఘంలో సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన దేవుని కోసం బ్రతుకుతున్నారు అని కరెక్ట్ లేదు, అని గ్యారంటీ లేదు. దేవుని కోసం బ్రతకటం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి పోరాటం. లోపల వ్యక్తిగతమైనటువంటి పోరాటం. ఈ లోకం అనేక రకాలైనటువంటి ఆశలతోని మనల్ని రెచ్చగొడుతుంది. వాటన్నింటి నుండి కూడా మనల్ని మనం నియంత్రించుకుంటూ దేవునికి లోబడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు మనం వ్యక్తిగతంగా ఎలా బ్రతుకుతున్నామో దాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితి అనేది తెలియజేయబడుతుంది. సంఘంలోనే అందరూ భక్తిపరులే, అందరూ కూడా భక్తిపరులే, అందరూ కూడా మంచోళ్ళే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది? ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నువ్వు దేవునికి లోబడుతున్నావా లేకపోతే రహస్య పాప జీవితంలోనికి వెళ్ళిపోతున్నావా అనేది ఎవరికి వారు మనం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఆ భూమి మీద దేవుని కోసం బ్రతకటం అనేది నిజంగా ఛాలెంజ్. ఎన్నో పోరాటాలు లోపల జరుగుతూ ఉంటుంటాయి. దేవుని కోసం బ్రతకాలనుకున్న ప్రతిసారి కూడా పడిపోతూ లేస్తూ ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితంలోని దేవుడు ఎన్నో గొప్ప మెలకువలు ఈ జీవితంలో ఈ గ్రంథంలోనే రాయించారు. మనందరం కూడా బాప్తిసం తీసుకున్నాం కదా. అందరం కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. అందరం బాప్తిసం తీసుకున్నాం కదా. బాప్తిసము తీసుకున్నటువంటి మన జీవితంలోని మనం ఇంతకుముందు కూడా మరి ఆత్మీయంగా చాలా వరకు కూడా క్రైస్తవ జీవితానికి పునాది ఏది అన్నటువంటి దాంట్లోనే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, మారు మనసు అంటే ఏంటి, అన్నీ కూడా వాటి గురించి నేర్చుకున్నాం. ఆ క్షణాన ఒకటి జరుగుతుంది. బాప్తిసము తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు నిజంగా మారు మనసు పొంది దేవుడిచ్చినటువంటి అవకాశం చొప్పున గనక దేవునిలో గనక వచ్చి బాప్తిసం తీసుకుంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది నీ పేరు? ఎక్కడ? జీవ గ్రంథంలో ఉంటుంది. యేసయ్య అరిచేతిలో నీ పేరు నా పేరు ఆయన రాసుకుంటారు. అక్కడ రాసుకున్నటువంటి పేరు అంత తొందరగా కొట్టేస్తారా? కొట్టేరు. అది మొదటిది. నీ పేరు నా పేరు ఎవరి దగ్గర రాసింది? యేసయ్య చేతిలో రాసుకున్నారు. రెండవది, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నారు. మన పేరు ఎక్కడుంది? ఆయన చేతిలో ఉంది. రెండోది, మనలోనికి ఎవరు వచ్చేసారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసారు. ఒకవేళ గనక ఈ క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుని నమ్ముకొని దేవుని కోసం బ్రతుకుదాం అనుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవేళ గనక దేవుళ్ళో కాకుండా నువ్వు గనక దేవుని కార్యక్రమాలకి దూరంగా గనక లేకపోతే లోకంలో పడిపోతూ గనక ఉంటే మొట్టమొదట బాధపడేది ఎవరో తెలుసా? మొట్టమొదట ఎవరు బాధపడతారు? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటారు. మరి పరిశుద్ధాత్ముడు ఏడిస్తే యేసయ్యకి ఆయనకి కూడా బాధే కదండి. అలా అని నీ పేరు కొట్టేద్దామంటే నీ పేరు ఎక్కడ రాసుకున్నారు? అరిచేతిలో రాసుకున్నారు. కాబట్టి ఇద్దరు ఏడిస్తే మనమేం సుఖం అనుభవిస్తాం? కాబట్టి లోపల మనకు తెలియకుండానే ఒక భయం, మనకు తెలియకుండానే ఒక పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? మన జీవితంలోని తప్పు చేశావు కానీ భయపడిపోతావు, తప్పు చేశావు గజగజలాడిపోతూ ఉంటుంటావు, దేవుడు చూస్తున్నాడటువంటి భయం నీలోని పెరిగిపోతూ ఉంటుంటుంది. లోపల నీకే పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. పోరాటం జరుగుతుంది. దేవుడు కూడా నువ్వు లోకంలో పడిపోతే ఆయన నిన్ను చూస్తూ ఊరుకోడు. ఎలాగైనా సరే నిన్ను మరలా తిరిగి ఆయనలోనికి రప్పించుకోవాలి. అని అంటే దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోనికి కూడా వెళ్ళి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు సంసోను చాలా భక్తిగా ఉన్నాడు. మొదట భక్తిగా ఉన్నటువంటి తన జీవితంలోని ఎప్పుడైతే దెలీలా అనేటటువంటి ఆ స్త్రీతోని వ్యామోహంలో పడిపోయాడో ఏమైపోయింది? దేవుణ్ణి పక్కన పెట్టేసేసాడు. దేవుడు చెప్పినటువంటి రహస్యాన్ని ఈ స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమె మోజులో ఉండి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేశాడు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఏమని మాత్రం వదలలేకపోతున్నాను అని అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది? తల వెంట్రుకలు ఇచ్చేశాడు. కళ్ళు పీకిన తర్వాత అర్థమైపోయింది.
ఏమైపోయింది అతని జీవితంలో ఎప్పుడు అర్థమైపోయింది? అయ్యో, దేవుణ్ణి నేను విడిచిపోయి లోకంలో పడిపోయానే అన్న సంగతి ఎప్పుడు అర్థమైంది? 2 కళ్ళు పోతే గానీ అర్థం కాలే ప్రియమైన వాళ్ళ. 2 కళ్ళు పోతే గానీ అర్థం కాలేదు. అర్థమవుతుందమ్మా? నీ జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీ జీవితంలో అప్పటిదాకా రాణించుకోకూడదు అమ్మా. అతని జీవితంలోనే 2 కళ్ళు పోతే గానీ అతనికి అర్థమైపోయింది. యోనా అనే వ్యక్తి దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి దేవుడికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళుతున్నాడు. ఒక పెద్ద తుఫాను వచ్చేసి సముద్రంలో పడేస్తే అసలు యాక్చువల్గా అయితే అసలు చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ డేర్ చాలేదు. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత మర్డర్ చేపించుకుందాం అని అనుకున్నాడు. ఏమయ్యా, మీరందరూ బతకాలంటే నన్ను ఏం చేయాలా? నన్ను దేశపోయి సముద్రంలో ఎత్తేయండి అని అన్నారు. వాళ్ళు ఎత్తేయక ముందే దూకొచ్చుగా. దూకే డేర్ లేదు. కాబట్టి మీరు చంపేస్తే నేను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు అప్పుడు జ్ఞాపకం వచ్చేసింది. అప్పుడు చేప కడుపులో పెట్టి ఆ తర్వాత కానీ అయ్యో నిన్ను నేను విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాను దేవా అన్న సంగతి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోనమ్మా, రోజు ఒక పోరాటం నీ జీవితంలో రావాలి. దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాను, ఎందుకు బ్రతకలేకపోతున్నాను? దేవుడి కోసం మోకరిద్దాం అనుకుంటున్నాను, ఎందుకు మోకరించలేకపోతున్నాను? వాక్యం చదువుదాం అనుకుంటున్నాను, ఎందుకు చదవలేకపోతున్నాను? దేవుని కోసం నిష్టగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, కానీ పదే ఎందుకు జారిపోతున్నాను అన్న పోరాటం గనక నీ జీవితంలో జరుగుతుంది అని అంటే ఇంకా పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అమ్మా. అర్థమవుతుందా? ఇంకా కూడా నీ పేరు ఆ జీవ గ్రంథంలోంచి కొట్టివేయలేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. ఏం లేదండి, మేము ఎన్ని పాపాలు చేసినా సరే చర్చిలోకి వస్తున్నాము, ఇంటికి పోయి వ్యభిచారం చేస్తున్నాము, మేము చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నామో అన్నటువంటి భ్రమలో గనక మీరు బ్రతికితే 2 విషయాలు. అసలు మీ పేరు జీవగ్రంథంలో లేదేమో, నరకపు అంచులలో ఉన్నారేమో. ఈ పోరాటాలు లోపల గనక ఆ వేదన మీలో లేకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మీయంగా మీరు చచ్చిపోయినట్టేనండి. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఒకవేళ కనుక దేవునికి దూరంగా బ్రతుకుతున్నట్టయితే ఒకసారి దేవుని తట్టుకు తిరగండి. లోకంలో గనక జారిపోతే మనం దేవుని విడిచాము అన్న సంగతి కూడా మనకు తెలియదు ప్రియమైన వాళ్ళు. దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు, దేవుడు ఇచ్చినటువంటి మెలకువలు గుర్తెరిగి గనక దేవుని తట్టుకు తిరగకపోతే మన జీవితాంతం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి భ్రమలోనే బ్రతుకుతామండి. కనుక మనం అందరం కూడా తప్పిపోకుండా దేవునిలోనే మనం బలంగా ఉండాలి. ఒకవేళ గనక దేవుళ్ళో గనక ఉండకుండా లోకంలో గనక జారి ఎగిసి పడుతూ ఉంటే గనక ఒక్కసారి దేవుని తట్టుకు మనందరం కూడా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆత్మీయంగా మన అందరం కూడా ఇంకా దేవునిలో బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడుతున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.